హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టిప్స్ చూద్దాము. ఎందుకంటే చాలా మంది చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు కదా. సో మనం ఈజీగా ఎలా క్లియర్ అవ్వాలో ఈ వీడియోలో చెప్తాం. ఓకేనా? ఎవరు స్కిప్ చేయొద్దండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అనాలిసిస్ సిలబస్ చూద్దాము. అండ్ దెన్ క్వశ్చన్స్ చూసిన తర్వాత లాస్ట్లో ఏం చెప్పాలి, ఎలాంటి టిప్స్ చెప్పాలి లాస్ట్లో చెప్తా. ఓకేనా? ఫస్ట్ అయితే వెయిటేజ్ చూడండి. ఓవరాల్గా చూస్తే 5 చాప్టర్సే ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్, వెయిటేజ్ వచ్చేసి 17 మార్క్స్. నెక్స్ట్ నెట్వర్క్ థియరమ్స్ ఉంటాయి, అది 21 మార్క్స్. తర్వాత రిజోనెన్స్ 14 మార్క్స్. ట్రాన్సియంట్ అనాలిసిస్, లేప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 17 మార్క్స్. ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్ 11 మార్క్స్. మీరు ఫస్ట్ ఓన్లీ క్లియర్ అవుతే చాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా ఉంటాయి కదా, ఆ చాప్టర్స్ కంప్లీట్గా నేర్చుకోండి. దాంట్లో కూడా ఎలా చదవాలో నేను చెప్తాను, బట్ ఓవరాల్గా చెప్తున్నా. ఫస్ట్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటాయి. అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయి. ఓకేనా? లేదు మాకు కొంచెం టఫ్గా ఉందనుకున్నా వదిలిపెట్టండి, ఫోర్త్ చాప్టర్ నో ఇష్యూ. ఓకేనా? మీకు ఈ 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఓకేనా? దీంట్లో కూడా చదవాలనుకున్న వాళ్ళు ఎలా చదవాలి ఏంటి అని ఫర్దర్గా చెప్తాను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చెప్పా కదా, ఫస్ట్ చాప్టర్ ఈజీగానే ఉంటుంది అని. దీంట్లో 2 కాన్సెప్ట్స్. మీరు ఇదంతా చూసి నోట్ ఉన్నాయని టెన్షన్ పడొద్దండి. అయితే ప్రిపేర్ అవుతే మెష్ అన్న పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, లేదు అంటే నోడ్ అన్న పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ చాయిస్ వస్తుంది. మీరు అట్లా మెష్ ప్రాక్టీస్ చేసి నోడు ప్రాక్టీస్ చేసి అదా ఇదని కన్ఫ్యూజ్ అయ్యే బదులు మెథడ్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏ సర్క్యూట్ ఇచ్చినా కూడా అది సాల్వ్ చేసేలాగా. అయితే నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అన్నా మెష్ కరెంట్ అనాలిసిస్ అయినా చూసుకోండి. ఓకేనా? ఇదే చెప్తాను. తర్వాత 3 మార్క్స్ అన్నాను కదా, 3 మార్క్స్కి డ్యుయాలిటీ ఒకసారి చూసుకోండి. అంటే మనం రెసిస్టెన్స్ ఇస్తే దానికి ఆపోజిట్ ఏం వస్తుంది, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అలా ఉంటాయి కదా, అవి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ నేర్చుకోండి. ఓకేనా? దాని తర్వాత ఏంటి అంటే 1.1 కూడా ఇంపార్టెంట్ షార్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి మీరు మెష్ ఈక్వేషన్ రాయమన్నా, వోల్టేజ్ ఈక్వేషన్ రాయమన్నా, లేదా ఎన్ని నోడ్స్ ఉన్నాయన్నా మీరు ఈజీగా చేస్తారు. ఎందుకంటే మీకు ఇది అర్థమవుతుంది, సింపుల్ కాన్సెప్ట్ కదా. ఇది వస్తేనే మీకు నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు మెష్ కరెంట్ ఈక్వేషన్ రాయండి అని ఒక సర్క్యూట్ ఇచ్చారనుకోండి, మీకు ఫస్ట్ ఆ మెష్కి కరెంట్ ఈక్వేషన్ రాయాలంటే మీకు మెష్ కాన్సెప్ట్ తెలిసిండాల. సో ఒకదాని కూడా ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇది నోడ్ వోల్టేజ్ కానీ మెష్ కరెంట్ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. క్లియరా? ఇప్పుడు సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దామా? సెకండ్ చాప్టర్లో ఆల్ థియరమ్స్ ఉన్నాయి. ఎలా అంటే సూపర్ పొజిషన్ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, రెసిప్రోసిటీ థియరం. అన్ని థియరమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే నో నీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సిన థియరమ్స్ ఏంటో అవి చెప్తాను, అవి మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి విత్ స్టేట్మెంట్. అండ్ తర్వాత దానికి అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్, ఏ అంటే ఆ ప్రాబ్లం ఆ మెథడ్ మీద ఏం వచ్చినా కూడా చేసేలాగా ఉండండి. ఫస్ట్ సూపర్ పొజిషన్ థియరం బాగా కర్వ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తారు అంటే రెసిప్రోసిటీ, మ్యాక్సిమం పవర్. ఖచ్చితంగా మ్యాక్సిమం పవర్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ కూడా మోస్ట్లీ ఈ సర్క్యూట్ బేసే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ బాగా చూసుకోండి, ఫర్ 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇవి రెసిప్రోసిటీ థియరం కానీ ఇవన్నీ స్టేట్మెంట్స్ ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? మీకు టైం ఉంటే లాస్ట్లో నార్టన్స్ థియరం కానీ థెవెనిన్స్ థియరం కానీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం అంటే దీంట్లో సూపర్ పొజిషన్ థియరం బాగా నేర్చుకోండి, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరము, థెవెనిన్స్, రెసిప్రోసిటీ, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఇంక తర్వాత ఒక్కోసారి 3 మార్క్స్కి ఏం అడుగుతారు అంటే డెల్టాలో మీకు ఫర్ సపోజ్ డెల్టా కాన్ఫిగరేషన్ ఇచ్చి దాన్ని స్టార్లోకి కన్వర్ట్ చేయమంటారు, ఒకవేళ స్టార్లో ఇచ్చి డెల్టాలోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనవి బాగా చూసుకోండి. ఒకవేళ వస్తే 3 మార్క్స్ రావచ్చు, మేబీ చెప్పలేము, ఒక్కోసారి 8 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అక్కడ చూడండి డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ వరకే గుర్తుపెట్టుకోండి, ఈజీనే కదా ఫార్ములాస్ వరకు. ఓకేనా? అదొక్కటే చూడండి. సెకండ్ లెసన్ కూడా ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు థర్డ్ లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్ రిజోనెన్స్. రిజోనెన్స్లో కూడా సేమ్, నీకు ఫస్ట్ లెసన్లో ఎలా చెప్పానో దీంట్లో కూడా అలా సిరీస్ రిజోనెన్స్ ఒకటి, ప్యారలల్ రిజోనెన్స్ ఒకటి. ఓకేనా? మామూలుగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిరీస్ రిజోనెన్సే తీసుకోండి, ఎందుకంటే ప్యారలల్ రిజోనెన్స్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు. సో ఇది నా ఒపీనియన్, మీకు ఈజీగా ఉంటే గో హెడ్, నో ఇష్యూ. ఓకేనా? అసలు రిజోనెన్స్ ఇన్ ఆర్ఎల్సి సర్క్యూట్లో కాన్సెప్ట్, దాంట్లో కండిషన్స్ ఏంటి, లాస్ట్కి మనకి ఫైనల్ ఫార్ములా రిజోనెన్స్కి ఏమొస్తుంది, దానికి క్యారెక్టరిస్టిక్స్, బ్యాండ్ విడ్త్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే 3.2 మొత్తం రావాలి మీకు. 3.2 మొత్తం వస్తే మీరు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. మీరు సిరీస్ రెసిడెన్సీ బాగా నేర్చుకున్నారు కదా, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఈజీనే కదా. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఫార్ములాస్ తెలిసిందనుకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదా.
సో, అంత కష్టమేమి ఉండదు. సిరీస్ రెసొనెన్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఇదొచ్చిందనుకో దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయగలరు. అక్కడ 3.10 ఉంది గదా! కంపేర్ సిరీస్ అండ్ ప్యారలల్ రెసొనెన్స్ ఇది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మేబీ 3 మార్క్స్‌కి కానీ అలా. సరేనా? ఇవి జూసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత 3.4 ఉంది గదా! అదొకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే మేబీ అడిగే ఛాన్స్ ఉంది. నేను చెప్పా గదా! ఫోర్త్ లెసన్ మేము ఖచ్చితంగా చదవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చదవండి. మిగతా వాళ్ళు ఇక్కడ నేను చెప్పా గదా! రిమైనింగ్ 4 చాప్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? అంటే దీంట్లో చానా టాపిక్స్ ఉంటాయి. అందులోనూ కొంచెం బాగా అర్థం చేసుకునే కేపబిలిటీ ఉండాలి. లేదు మేము చదువుతాం చెప్పండి అంటే దీంట్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అంటే ఇనీషియల్ వాల్యూ థియరమ్, ఫైనల్ వాల్యూ థియరమ్. అవి బాగా చూసుకోవాలి. తర్వాత డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ ఇది 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏదొస్తదో చెప్పలేం. ఒకవేళ దీంట్లో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి కదా! షార్ట్స్ వరకు ఏం చూసుకోవాలి అంటే 4.8 అండ్ 4.7 ఉన్నాయి గదా! లీనియారిటీ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ జస్ట్ దానికి ఫార్ములాస్ వరకు రాసినా మీకు మార్క్స్ ఏస్తారు. ఓకేనా? సో, అవి చూసుకోండి. లేదు అంటే 4.14 వీటి వరకు చూసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, మాకు ఫుల్ కావాలి అలా అనుకుంటున్నారో వాళ్ళ వరకు మాత్రమే చూసుకోండి. మిగతా వాళ్ళు మాకు జస్ట్ పాస్ అయితే చాలు ఇంకోసారి బుక్ ఓపెన్ చేయము అనుకున్న వాళ్ళు ఈ 4 చాప్టర్స్ చదివితే ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటది. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బట్ ఈజీగానే ఉంటాయి. దీంట్లో ఖచ్చితంగా వచ్చేది ఏంటి అంటే 5.7 మనం అది ఫిల్టర్ ఏసి డెరివేషన్ చేసి ఉండాలి. అది ఈజీగానే ఉంటది. 5.7 అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఫంక్షన్ ఆఫ్ అటెన్యూయేటర్ అండ్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటెన్యూయేటర్స్ 5.6, 5.7 అండ్ తర్వాత 5.3, 5.4 ఇవి బాగా చూసుకోండి. సరేనా? అండ్ తర్వాత 5.1 అనేది షార్ట్‌కి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. 5.1 అండ్ 5.2 ఇవి మోస్ట్‌లీ చిన్నగానే ఉన్నాయి కదా టాపిక్స్ అన్నీ చూసుకోవడం బెస్ట్. ఓకేనా? అంత కష్టమేమి ఉండదు. ఈజీగానే ఉంటది. ఓకేనా? ఈసారి ఖచ్చితంగా ఎన్ఏ క్లియర్ చేసుకోండి. అది మటుమాటుకుంటే మీకే హెడేక్. సో, ఎలాగైనా మీకేం రాలేదనుకో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదో ఒక క్వెషన్ తీసుకుందాం. ఆ క్వెషన్‌లో మీకు రాలేదు. ఫర్ సపోజ్ ఇదే క్వెషన్ పేపర్ అనుకోండి. జస్ట్ మోడల్ పేపర్. ఇక్కడ ఏమిచ్చారు సెకండ్‌ది చూడండి. రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ ది నెట్వర్క్ షోన్ బిలో. దీనికి ఏమడిగారు? మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయమన్నారు. మీరు చెప్పినట్టు నేను నోడే ప్రిపేర్ అయ్యాను. మెష్ ఐడియా లేదా అనుకుంటారు. మీకు స్టార్టింగ్‌లోనే ఈక్వేషన్ ఉంటది కదా! అంటే ఫస్ట్ మనం దేన్ని పెట్టాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇట్లా కొంచెం బేసిక్స్ తెలుసుకొని రాయండి. ఓకేనా? అలా అయితే వదిలిపెట్టొద్దు ఏంది. రెసిప్రొసిటీ థియరమ్ అన్నారనుకో దాని స్టేట్మెంట్ ఇందాకే చెప్పా కదా! అది. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫార్ములాస్ స్టార్ టు డెల్టా. సో, ఇలాంటివన్నీ చూసుకోండి. మీరు సర్క్యూట్స్ చూసి భయపడొద్దు. మీకు ప్రాసెస్ కరెక్ట్ అన్నా రాని, రాంగ్ అన్నా రాని. మీరు ప్రాసెస్ అయితే చేయండి. మీకు ప్రాసెస్‌కే మార్క్స్ ఉంటాయి. మీకు ఫైనల్‌గా ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేయరు. సో, మీ ప్రాసెస్‌కే మార్క్స్ ఏస్తారు. సో, మీకు ఆన్సర్ రాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిందే చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి డ్యుయాలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ అన్నారు. వాళ్ళు ఏమనలేదు కదా! మీరే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని దాని డ్యుయాలిటీ అనేది డ్రా చేయండి. ఓకేనా? నేను ఇందాక చెప్పా కదా! సిరీస్ రెసొనెన్స్ మీద ఒకటి, ప్యారలల్ రెసొనెన్స్ మీద ఒకటి. మీరు సిరీస్ రెసొనెన్స్ ప్రిపేర్ అవుతే సిరీస్ రెసొనెన్స్ మీద రాయండి. చెప్పా కదా! సెకండ్ షిఫ్టింగ్ వచ్చింది. ఇనిషియల్ వాల్యూ థియరమ్ వచ్చింది. నెక్స్ట్ టీ అండ్ పై టైప్ అటెన్యుయేషన్ తర్వాత ఫిల్టర్స్. ఫిఫ్త్ లెసన్ నుంచి కూడా ఫిల్టర్స్ అండ్ అటెన్యుయేటర్స్ కదా! అయితే అటెన్యుయేటర్స్ అన్నా చదువుకోవచ్చు లేదా ఫిల్టర్స్ అన్నా చదువుకోవచ్చు. ఇదే అనమాట ఎన్ఏలో అడ్వాంటేజ్. ఓకేనా? ఏదైతే ఖాళీగా వదలొద్దండి. ఏదోటి రాసి రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈసారి ఖచ్చితంగా ఎన్ఏ క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.